బయటికి తీసుకురావచ్చు అనిపించింది. సో పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు సీసీ ఫుటేజ్ లో పడితే సినిమా చూసినట్టు చూశాడు సార్. అప్పుడు ఇదే పోలీసులు సోద్యం చూస్తున్నారు సార్. ఇవంతా తప్పే. కానీ వారు చేసిన తప్పు మాకూడదు అని మన ఏదైతే సార్ చెప్తున్నారు దాన్ని మేము ఏకీభవిస్తున్నాం. కానీ ఒక విషయం సార్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. మల్లెపూతో తీస్తే వస్తుందా? బయటికి రాదు కదా. ఈరోజు టీడీపీ వాళ్ళు చేతగాని వాళ్ళు వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చూస్తున్నారు. టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన వీళ్ళు ఆడింగిన వాళ్ళు అంటూ నడి రోడ్డు మీద మాట్లాడితే, ఈరోజు ఆయన అరెస్ట్ అయ్యి రోడ్డు మీద తీసుకెళ్తే ఒక్కడంటే ఒక్కడు బయటికి రాలేని పరిస్థితుల్లో ఆడింగోల్డరా వాళ్ళు ఆడింగోల్డరా అని మాట్లాడిన మాటలు మేము విన్నాం సార్. అదే మేము చెప్తున్నాం సార్, మాకు మైండ్ గిండు అంతా ఉండదు సార్. జగ్గాయపేటలో మా నాయకుడిని ఆపితే మాకు అసలు ఏమీ ఆలోచన ఉండదు సార్. వాళ్ళంత డిసిప్లిన్ అదేదో అవన్నీ కూడా మాకు తెలియదు సార్. ఆ రోజు మూకుమ్మడి దాడి చేసి 50,000 లక్ష మంది జగ్గాయపేటకు వచ్చి వర్షంలో తడుచుకుంటా అరే సీఎం క్యాన్వాయ్ పోతుందా పిఎం క్యాన్వాయ్ పోతుందా అన్నట్టుగా ఆయన ఒక్కటే వెహికల్, ఆయన వెహికల్ వెనకాల 100 వెహికల్స్ 200 బండ్లు నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తున్న బౌన్సర్లు, వాటి అన్నిటి సమక్షంలో సేఫ్ సైడ్ లో మంగళగిరి కార్యాలయంలో తీసుకెళ్లారు సార్. అదే ఆయన మీద చెయ్యేసి ఉంటే మీకు తెలుసా సార్, కనీసం ఒక పోలీస్ ఆఫీసర్ నేల మీద పడుకున్న పవన్ కళ్యాణ్ గారిని సార్ దయచేసి లేకండి సార్, ట్రాఫిక్ అంతరాయం వస్తుంది సార్. అరే మీరెవరయ్యా నన్ను వెళ్ళిపోమడానికి? నేను సిబిఐ కేసులో ముద్ద అయినా లేకపోతే పక్క దేశానికి వస్తున్నానా? బోర్డర్ దాటకూడదా ఏంటి? ఎందుకు చెప్పండి? 144 సెక్షన్ ఎవరికి? నాకా అని అడుగుతుంటే సార్ అని చెయ్యి కూడా తాకలేదు సార్. ఒకవేళ మా నాయకుడు చెయ్యి పోలీసోడు తాకుంటే సార్ వారు వన్ సైడ్ అయిపోయి ఉండేది. అంత మాకు తెలియదు సార్, మాకు అంత ఆలోచన కూడా లేదు సార్. వాళ్ళ ఓపికకి కట్టలు కట్టిన ఆనకట్టలు ఈరోజు తెగిపడి బయటకు వస్తుంటే అది ఆవేశం అంటారా ఇంకోటి అంటారా నాకు తెలియదు. కానీ తప్పే కానీ మేము ఆడింగోళ్ళు కాదురా, మేమేం చేయాలో మాకు తెలుసు, బాబు గారు సైగ చేస్తే చాలు అని ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు కూడా కన్నీటి పర్యంతమైన షామేల కింద కూర్చున్నారే కానీ ఏ రోజు బయటికి రాలేదు సార్. అవంతా మేము చూసాను సార్. అందుకే మా నాయకుడు అనుకున్నాడు, ఇమ్మీడియట్ గా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. పాపం వాళ్ళకి కడుపు నిండా భయంకరమైన బాధ ఉంది, పెదవి దాటి బయటికి రాలేకపోతున్నారు అంటూ ఏ మాత్రం ఆలోచించకుండా ఏ మాత్రం మాతో డిస్కషన్ లేకుండా టక్కుమని తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలం ఈ రోజు కూటమి గెలుపు, భారీ మెజారిటీ, ప్రతిపక్షం లేకపోవడం. తప్పు సార్, చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకోకూడదు. అనంతబాబు పాపం చంపేసిన సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపేశానంటే కోర్టులు ఏం చేసినాయి? మా లాంటి లాయర్లు మళ్ళీ బెయిలిచ్చి బయటికి తెచ్చారుగా పాపం. కానీ తీసుకురావాలి, ఇదే చట్టాన్ని గౌరవిద్దాం. ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత ఇటువంటివేమీ ఉండవు. అందుకే బాలకోటయ్య గారు ముందు ముఖ్యమంత్రి తీసుకోనివ్వండి, తొందరగా ప్రమాణం చేయనివ్వండి అంటున్నారు సార్. ఎనీవే తప్పు చేసింది తప్పే కానీ మరేమో అప్పుడప్పుడు తప్పట్లేదు సార్. కానీ ఇక్కడ ఒక విషయం మామూలుగా చాలా సాధారణంగా ప్రజలందరూ గమనిస్తుంటారు. మీకు ఒక యాటిట్యూడ్ ఉంది రజనీ గారు, అది మహిళలకు ఉండాల్సిన ప్రథమ ఆయుధం. పోలీసులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పదే అరెస్టు చేస్తాం అని బెదిరిస్తూ ఉంటే మీ స్టైల్లో ఏం చెప్తారో తెలుసా? అరే విసుగొస్తుందిరా, తొందరగా అరెస్ట్ చేయండిరా బాబు అని మీ స్టైల్లో అనేస్తారు. అలాగే మన శిరీషకు కూడా ఒక స్టైల్ ఉంది, తొక్కిన కొద్దీ